మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని టీడీపీలో చేరనున్నట్టు ప్రచారం జోరందుకుంది. వైసీపీలో కీలకంగా వివరించిన ఆళ్ల నాని 3 నెలల క్రితం పార్టీకి ఏలూరు జిల్లా అధ్యక్ష పదవికి గుడ్ బై చెప్పారు. అప్పటి నుంచి ఎవరికీ అందుబాటులో లేని నాని టీడీపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు సమక్షంలో ఆయన సైకిల్ ఎక్కబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే టీడీపీ సభ్యత్వం తీసుకున్న ఆళ్ల నాని గతంలో 3 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారు. గత కొన్ని నెలలుగా ఆళ్ల నాని టీడీపీలో చేరతారని టాక్ నడుస్తున్నా ఆయన చేరికపై మాత్రం టీడీపీ కేడర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. నాని సైకిల్ ఎక్కితే కేడర్లో మరింత అసంతృప్తి పెరిగే అవకాశం ఉండడంతో టీడీపీ అధిష్టానం పునరాలోచనలో పడిందని వార్తలొచ్చాయి. దీంతో నాని చేరికను టీడీపీ వాయిదా వేస్తూ వస్తోంది. కానీ ఆళ్ల నాని టీడీపీ నేతలతో చర్చలు జరపగా మొత్తానికి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు ప్రచారం నడుస్తుంది. ఆయనకు ఎలాంటి హామీ ఇవ్వకపోయినా పార్టీలో స్వచ్ఛందంగా చేరేందుకు నాని ఓకే చెప్పినట్టు సమాచారం. అయితే ఆళ్ల నాని చేరిక అంశంపై టీడీపీలో మొదటి నుంచి చర్చ నడుస్తూనే ఉంది. 2024 ఎన్నికల్లో ఏలూరులో 60,000కు పైగా మెజార్టీతో గెలిచిన టీడీపీకి వైసీపీ నాయకుల అవసరం ఏముందని పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. గతంలో అధికారంలో ఉండగా టీడీపీ నేతలు, కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేసిన ఆళ్ల నాని ఇప్పుడు టీడీపీలో చేరడానికి ఎలా ఓకే చెబుతామని ఏలూరులో పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆళ్ల నాని 2004, 2009 ఎన్నికల్లో ఏలూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ సమయంలో కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో ఏలూరు నుంచి వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయినా ఆ తర్వాత జగన్ ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. 2019 ఎన్నికల్లో మళ్లీ ఆళ్ల నానికి జగన్ ఏలూరు టికెట్ ఇవ్వడంతో ఆ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆళ్ల నాని జగన్ క్యాబినెట్లో డిప్యూటీ సీఎంగా 2.5 ఏళ్ల పాటు పనిచేశారు. ఇక గత ఎన్నికల్లో ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి వైసీపీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మొదట్లో ఆయన జనసేన పార్టీలో చేరబోతున్నట్టు ప్రచారం జరిగినా చివరకు తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకోవడంతో సైకిల్ ఎక్కబోతున్నట్టు క్లారిటీ వచ్చింది. నానికి అత్యంత సన్నిహితుడు, విజయనగరం జిల్లాకు చెందిన ఓ కీలక టీడీపీ నేత చంద్రబాబు, లోకేష్తో చర్చించి నానికి గ్రీన్ సిగ్నల్ ఇప్పించినట్టు తెలుస్తోంది.